హలో ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. చాలా రోజుల తర్వాత మళ్ళా ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు నిర్గమకాండం 38వ అధ్యాయం వీడియోలో తెలుసుకుంటాం. అందులో అంశాలు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే హోమ బలిపీఠము, తర్వాత ఆవరణము, గుడారం కోసం సామాగ్రి. ఈ విషయాలను ఇక్కడ మనం తెలుసుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. హోమ బలిపీఠం. మొదటి వచనం, అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారు చేశాడు. దాని పొడవు వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలు. దాన్ని చతురస్రాకారంగా చేశారు. సో ఇక అతడు అనంటే ఎవరనంటే బెసలేలు, అంటే దేవుని పని కోసం నియమించబడిన వ్యక్తి. అతను ఈ పని చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. తగిన జ్ఞానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అతను ఏం చేశాడు? తుమ్మకర్రతో చేశాడు. అంటే దేవునికి సంబంధించిన ప్రతి పనిని కూడా చేయడంలో వాడిన కర్ర ఏంటంటే తుమ్మకర్ర. ఇక్కడ చేసింది ఏంటండి? హోమ బలిపీఠము. ఇంకా దాని కొలతలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని పొడవు ఎంత? ఇక్కడ చూడండి, దాని పొడవు 5 మూరలు. దాని పొడవు 5 మూరలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 మూరలు పొడవు, 5 మూరలు ఎత్తు, 3 మూరలు. దాన్ని చతురస్రాకారంగా చేయడం జరిగింది. రెండవ వచనం, దాని 4 మూరలు మూలల ఏకాండంగా 4 కొమ్ములు చేశాడు. దానికి ఇత్తడి రేకు ఇచ్చాడు. ఇంకా చతురస్రాకారంగా ఉంది కదా బలిపీఠం. తర్వాత 4 మూలల్లో ఆ 4 మూలలు కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయే విధంగా చేశారు. 4 రింగులు లాంటివి చేశారు. దీన్ని ఇత్తడి రేకు పొదిగించాడు. ఈ హోమ బలిపీఠానికి ఇత్తడి రేకు పొదిగించడం జరిగింది. బలిపీఠం సంబంధిత సామాగ్రి అంటే ఎత్తే గిన్నెలు, బూడిదని ఎత్తే గిన్నెలు, తర్వాత గరిటెలు, పల్లెలు, ముళ్ళు అంటే ఫోర్క్ అంటారు కదా, అలా అన్నమాట. ముళ్ళు, నిప్పులు వేసే పల్లాలు అన్నీ కంచుతో చేశాడు. ఇదేంటంటే బలిపీఠం సంబంధించిన సామాగ్రి. ఇది బలిపీఠంకి ఏమేమి వస్తువులు ఉపయోగపడతాయో వాటన్నిటిని కూడా కంచుతో చేయడం జరిగింది. ఇది కంచుతో చేశారు. ఏంటి? గరిటెలు, బూడిదనెత్తే చాట లాంటిది, పళ్ళాలు అంటే మనం అన్నం తినే పల్లెలు లాంటిది అనమాట. ఈ ముళ్ళు అంటే బూడిద, తర్వాత నిప్పు రవ్వలు, వీటన్నిటిని మాంసాన్ని వేరు చేయడానికి ఈ ముళ్ళు ఎంతోగానో ఉపయోగపడుతూ ఉంటాయి. నిప్పులు వేసే పల్లాలు అంటే నిప్పులు వేసే గిన్నెలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని కంచుతో చేశారు. బలిపీఠానికి ఇత్తడి జల్లెడను దాని అంచుల కింద దాని మధ్య భాగం వరకు లోతుగా చేశాడు. ఇక ఈ బలిపీఠానికి ఒక జల్లెడ చేశారు. ఈ జల్లెడ వల ఆకారంలో ఉంది. ఈ జల్లెడ ఎలా ఉంది? వల. ఒక నిమిషం, మౌస్ ప్రాబ్లం. బలిపీఠానికి ఇత్తడి జల్లెడ ఎలా ఉందంటే వలాకారంలో ఒక జల్లెడ చేశారు. దాన్ని ఇత్తడితో చేశారు. దాని అంచుల కింద మధ్య భాగం వరకు లోతుగా చేశారు. అంటే బలిపీఠం మధ్య భాగంలో ఉంచే విధంగా ఆ జల్లెడను ఉంచారన్నమాట. నెక్స్ట్ వచనం, ఇత్తడి జల్లెడ 4 మూలాల్లో దాని మోతకర్రలు ఉంచే 4 గుండ్రని కుంకీలు పోశారు. ఇక ఇత్తడి జల్లెడ ఉంది కదా, ఇత్తడి జల్లెడ 4 భాగాల్లో 4 మూలాలు ఉంటాయి. ఇటొకటి అంటే ఇలా 4 మూలాలు ఉన్నాయి. ఈ 4 మూలాలు మోతకర్రలు అంటే మోసే కర్రలు. ఆ 4 మూలాల్లో కూడా మోసే 4 ఉంగరాలు, కుక్కీలు పోసారనమాట. దేంతో చేశారంటే ఇత్తడితో. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేశాడు. వాటికి రాగి రేకులు పొదిగించాడు. ఈ మోతకర్రలను తుమ్మకర్రతో చేయడం జరిగింది. దానికి రాగితో పోసారు. ఆ బలిపీఠం మోసేందుకు దానికి 4 వైపుల దాని 4 వైపుల గుండ్రని కొంకిల్లో మోసే కర్రలు చొప్పించారు. ఇంకా బలిపీఠాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకి మోయాలి కదా, అందుకని ఆ బలిపీఠ అంచుల్లో 4 మూలాల్లో ఏకాండంగా ఉన్న కొంకీలు ఉన్నాయి. అంటే ఉంగరాల లాంటిది, రింగ్స్. ఆ రింగ్లో ఆ కర్రను చొప్పించాడు. బలిపీఠ పలకలతో గుల్లగా చేశాడనమాట.
అంటే ఫ్లాట్గా. గంగాలాన్ని పీటను ఇత్తడితో చేశారు. గంగాలం తర్వాత పీట, వాటిని చేయడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించారు. ఈ ద్వారం, గుడారం, సన్నిధి గుడారం ద్వారం దగ్గర వాళ్ళు దేవుని ఆరాధించడానికి ఎటువంటి దానిని ఉపయోగించారంటే స్త్రీల అద్దాలు. ఇక్కడ గంగాలము, పీటను ఇత్తడితో చేశారు. పీట అంటే ఇక్కడ మనం చిన్న స్టూల్ పీట లాంటిది. తర్వాత గంగాలం అంటే నీటిని ప్రోక్షించే గంగాలాన్ని అంటే నీటిని చల్లేదాన్ని గంగాలం అంటారు. వీటన్నిటిని ఇత్తడితో చేశారు. ఇక స్త్రీల అద్దాలను ఉపయోగించారు. ఎక్కడ అంటే వాటిని చేయడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి. ఆవరణం గురించి నేర్చుకుంటాం. అప్పుడు అతడు ప్రహరీ నిర్మించాడు. ప్రహరీ కుడివైపున అంటే దక్షిణ దిక్కున 100 మూరల పొడవు ఉన్న నారతో చేసిన సన్నని తెరలు ఉంచాడు. అప్పుడు అతడు ప్రహరీ అంటే కాంపౌండ్ హాల్ని నిర్మించడం జరిగింది. ఇక ప్రహరీ గోడ అంటారు కదా, మన ఇంటికి కట్టుకునే ప్రహరీ గోడ లాంటిది. కుడివైపున అంటే దక్షిణం దిక్కున 100 మూరల పొడవు ఉన్న సన్నని తెరలు, అది దీంతో అంటే నారతో వేసిన సన్నని తెరలు ఉంచాడు. అంటే దక్షిణం వైపు 100 మూరలు పొడవు ఉన్న తెరను ఉంచాడు కాంపౌండ్ హాల్కి. ఇక ఆ తెరలు స్తంభాలు ఇరువైపు అంటే ఆ తెరల స్తంభాలు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20, ఆ స్తంభాలు కొక్కెలు పెండె బద్దలు వెండితో చేశారు. ఇక ఆ గుడారాన్ని అంటే తెర ఉంది కదా, ఆ తెర నిలబడడానికి సపోర్టుగా కొన్ని స్తంభాలను వేశారు. ఆ స్తంభాలు ఏంటంటే 20 స్తంభాలు. సో దాన్ని ఆ స్తంభాల దిమ్మెలు దేంతో తయారు చేశారంటే ఇత్తడి. స్తంభం నిలబడడానికి దిమ్మె, ఈ తెర సపోర్టుగా ఉండడానికి నిలబెట్టింది ఏంటంటే స్తంభాలు. తెరకి సపోర్ట్ స్తంభం నిలబడడానికి దిమ్మె, వీటన్నిటిని ఇత్తడితో చేశారు. ఆ స్తంభాలు కొక్కెలు ఉన్నాయి, స్తంభాలకు కొక్కెలు పెండె బద్దలు వెండితో చేశారు. ఆ స్తంభాలకు ఉంగరాలు లాంటివి చేశారనమాట, వెండితో చేశారు. ఇక ఉత్తర దిక్కున ఉన్న తెరల పొడవు 100 మూరలు. అలాగే ఇప్పుడు దక్షిణం వైపు ఏ విధంగా అయితే 100 మూరల తెరను నిలబెట్టి స్తంభాలను దిమ్మెలను ఏర్పాటు చేశారో, అదేవిధంగా ఉత్తర దిక్కును కూడా 100 మూరల పొడవు ఉన్న తెరను ఏర్పాటు చేయడం జరిగింది. వాటి స్తంభాలు కూడా 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20, ఆ స్తంభాలు కొక్కెలు వాటి పెండె బెదలు వెండితో చేశారు. ఇక ఉత్తరం దిక్కున కూడా సేమ్ 100 మూరలు తెర, 100 మూరలు కలిగిన పొడవు కలిగిన తెర ఉంచారు. దాని స్తంభాలకు మొత్తం 20 ఉంచారు. ఆ స్తంభాల దిమ్మెలు 20 ఇత్తడి దిమ్మెలు. తర్వాత ఆ స్తంభాలకు కొక్కెలు అంటే ఉంగరాల లాంటిది, రింగ్స్ లాంటిది పెట్టారు, దాన్ని వెండితో చేశారు. ఇక పడమటి దిక్కున తెరల పొడవు 50 మూరలు. ఇక పడమటి దిక్కున వచ్చేసి 50 మూరలు, వాటి స్తంభాలు 10, వాటి దిమ్మెలు 10, ఆ స్తంభాలు కొక్కెలు వాటి పెండె బద్దలు వెండితో చేశారు. ఇక పడమటి దిక్కున పశ్చిమాన ఇక్కడ తెరల పొడవులు తగ్గించారు, 50 మూరలే. ఇక ఆ స్తంభాలు వాటి దిమ్మెలు వాటి స్తంభాల కొక్కెలు వాటి పెండె బద్దలు వెండితో చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ తూర్పు వైపు, ఇక అంటే దక్షిణ వైపు అయిపోయింది, ఉత్తరం వైపు అయింది, పశ్చిమ అయిపోయింది. ఇక తూర్పు వైపు అంటే ఉదయం దిక్కున అంటే సూర్యుడు ఉదయించే దిక్కున తూర్పున వాటి పొడవు 50 మూరలు ఉంచారు. ఇక ద్వారం ఒకవైపు తెరల పొడవు 15 మూరలు, వాటి స్తంభాలు 3, వాటి దిమ్మెలు 3. ఇక ద్వారం, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వైపు మాత్రం 15 మూరలు ఉండే విధంగా ఒక తెరలను ఏర్పాటు చేశారు. వాటికి స్తంభాలు ఉన్నాయి కదా, 3 స్తంభాలను ఏర్పాటు చేశారు, వాటి దిమ్మెలు కూడా 3. ఇక ఆ విధంగా రెండు వైపులా ఆవరణ ద్వారానికి 15 మూరలు పొడవైన తెరలు ఉన్నాయి. వాటి స్తంభాలు 3, వాటి దిమ్మెలు 3. ఇక ఆవరణం ద్వారానికి సంబంధించిన తెరలు ఏంటంటే 15 మూరలు. ఇంకా వాటి స్తంభాలు 3, వాటి దిమ్మెలు 3. స్తంభాలు, ఈ స్తంభాలు దిమ్మెలు ఎందుకు? ఈ ఆవరణము మనం ఎప్పుడైతే ఒక కంచెకి గుడ్డ లాంటిది కడతామో, తెర లాంటిది కడతామో, ఆ తెర నిలబడడానికి ఒక గుంజ లాంటిది పాతుతాం కదా, ఆ గుంజ లాంటిదే స్తంభము. ఈ స్తంభం నిలబడడానికి మనం గోతిలో పాస్తాం, గుంజలను గోతిలో పాతాం. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఈ దిమ్మెల్లో స్తంభాలు నిలబెట్టారు, ఈ స్తంభానికి తెర కట్టారనమాట. అందుకనే స్తంభాలు తెరలు అనేది, తెరలు నిలబడడానికి స్తంభాలు నిలబడడానికి దిమ్మెలు.
ఆ దిమ్మెలకు కూడా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రింగ్స్ ఏర్పాటు చేశారు, ఇత్తడితో, వెండితో. అలా ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో చేశారు. ఈ తెరలన్నీ కూడా దేంతో తయారు చేశారంటే సన్నని నార, ఊదారంగు నార. ఇక స్తంభాల దిమ్మెలు రాగివి. ఇంకా స్తంభాలు నిలబడడానికి దిమ్మలన్నీ ఉన్నాయి కదా, ఆ దిమ్మలన్నీ ఏంటి 4 దిక్కులా ఉన్న దిమ్మలన్నీ కూడా రాగితో చేశారు. వాటి కొక్కెలు రింగ్స్, వాటి పెండబద్దలు వెండితో చేశారు. పెండెబద్దలు అంటే ఇక్కడ రింగ్స్ అనమాట. కొక్కెలు, పెండబద్దలు అంటే రింగ్స్. దిమ్మలకు, స్తంభాలకి ఈ రింగ్స్ ఏర్పాటు చేశారు, దాన్ని వెండితో చేశారు. ఇక వాటి ప్రతి భాగాలకు వెండి రేకులు పొదిగించారు. ప్రతి భాగాన్ని కూడా వెండితో పోత పోశారనమాట. ప్రహరిలోని స్తంభాలన్నీ వెండి రేకులతో కూర్చారు. ఇక ప్రహరిలోని ఇంకా స్తంభాలు మొత్తం ఉన్నాయి, ఆ స్తంభాలను మొత్తం వెండి రేకులతో పొదిగించడం జరిగింది. నెక్స్ట్ వచనం. ఇక ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర నీలం ఊదా ఎర్రని రంగు గలది. ఇంకా ప్రహరీ ద్వారంలో 4 దిక్కుల వైపు తెర కట్టారు కదా, కాంపౌండ్ వాల్ లాగా. ఆ తెర మొత్తం ఎలాంటి రంగుతో ఉన్నదంటే ఊదా రంగు కలిగినది. అది సన్నని నారతో నేసి అల్లిక పనిచేసి ఉంది. దాని పొడవు 20 మూరలు, దాని వెడల్పు ప్రహరీ తెరలతో సరిగా 5 మూరలు ఉన్నాయి. ఇక పొడవు వెడల్పు కొలతీల్చారు. పొడవు అనేది 20 మూరలు ఉన్న పొడవు కలిగిన ఎర్రని ఊదా రంగు ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర, దాని వెడల్పు ప్రహరీ తెరలో సరిగా 5 మూరలు ఉన్నాయి. అంటే వాటి స్తంభాలు 4 ఇత్తడివి, దిమ్మలు 4, వాటి కొక్కెలు వెండితో చేశారు. ఇది ప్రహరీ ద్వారంలో ఉన్న తెర గురించి మాట్లాడుతున్నారు. ఎర్రని రంగు కలిగినది, దాని కొలతలు ఇచ్చారు. ఇక ఆ తెరలు నిలబడడానికి స్తంభాలు కావాలిగా, స్తంభాలు 4 స్తంభాలు ఉన్నాయి. తర్వాత ఆ స్తంభాలు నిలబడడానికి దిమ్మలు కావాలిగా, ఆ దిమ్మలు ఉన్నాయి, ఇత్తడి దిమ్మలు 4 ఉన్నాయి. వాటికి రింగ్స్ లాంటిది ఏర్పాటు చేశారు, వెండితో చేశారు. ఇక వాటి పై భాగాలకు వెండి రేకు పొదిగించారు. ఇంకా ఆ స్తంభాలకి ఆ దిమ్మెలకి మొత్తం కూడా వెండితో పోత పోశారు. వాటి వెండి బద్దలు వెండివి. వాటి పెండెబద్దలు అంటే రింగ్స్. ఇక మందిరం చుట్టూ ఉన్న ప్రహరికి కొట్టిన మేకులన్నీ ఇత్తడివి. అంటే ఇక ఆ మందిరం చుట్టూ ఆ ప్రహరీ కూడా కాంపౌండ్ ఆల్ గుడ్డ అంటే తెర, ఆ తెర నిలబడడానికి సపోర్టుగా కొట్టిన మేకులు ఉంటాయి కదా, డేరైలు వేసేటప్పుడు మేకులు కొడతారు, ఆ మేకులన్నీ కూడా ఇత్తడివి. ఇక గుడారం కోసం సామాగ్రి, మందిరం సామాను మొత్తం అంటే శాసనాల గుడారం మందిరం సామాగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు ఈతామారు లేవి గోత్రికుల చేత మోషే ఆజ్ఞ ప్రకారం ఆ వస్తువులు లెక్క పెట్టించాడు. ఇక మందిరం సామాను మొత్తం ఇక్కడ వేయడం జరిగింది. శాసనాల గుడార మందిరం సామాగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు, అహరోను ఎవరు? యాజకుడు. తర్వాత ఈ అహరోను కొడుకు ఎవరు? ఈతామారు. లేవి గోత్రికుల చేత అంటే లేవి గోత్రంలో ఉన్న వారందరి చేత మోషే ఆజ్ఞ ప్రకారమే ఈ వస్తువులను లెక్క పెట్టించాడు. ఎవరు లెక్క పెట్టించారు? ఈతామారు. ఎవరి చేత? లేవి గోత్రికుల చేత. ఎవరి ఆజ్ఞ మేరకు? మోషే ఆజ్ఞ మేరకు. ఇక యూదా గోత్రికుడు హూరు మనవడు ఊరి కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు. ఇక బెసలేలు ఏం చేశాడంటే యెహోవాకు తనకు ఆజ్ఞాపించిన మొత్తం కూడా పూర్తి చేశాడు. ఈ బెసలేలు దేనికి? యూదా గోత్రికుడు, హూరుకు మనవడట. హూరు మనవడు, యూదా గోత్రికుడు హూరు మనవడు, ఆయన ఒక వ్యక్తి. ఊరి కొడుకు ఎవరంటే బెసలేలు. వీళ్ళందరూ కూడా దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన మొత్తం కూడా చేసేశారు. ఇక దాను గోత్రికుడు అహిసామాకు కొడుకు అహోలియాబు అతనికి సహాయకుడుగా ఉన్నారు. ఇంకా అతనికి సహాయకుడుగా ఎవరున్నారంటే దాను గోత్రం కలిగిన అహిసామాకు కొడుకు ఎవరంటే అహోలియాబు బెసలేలు. వీళ్ళిద్దరు కూడా నిష్ణాతులు అనమాట, ఎక్స్పర్ట్స్ ఈ పని చేయడంలో. దేవుడు వాళ్ళకి అంత జ్ఞానం ఇచ్చాడు, సహాయంగా ఉన్నారు. ఇతడు చెక్కడంలో నేర్పు గలవాడు, నిపుణత గల పనివాడు. నీలం ఊదా రంగుల సన్నని నారతో అల్లిక పనిచేయడంలో నేర్పరి. ఎవరంటే అహోలియాబు. ఇంకా నెక్స్ట్, పవిత్ర స్థలాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే పని అంతటిలో ఉపయోగించిన బంగారం పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు 29 తులాలు 730 షెకెల్. ఇక ఈ పవిత్ర స్థలం ఉంది కదా, పూర్తి స్థాయిలో నిర్మించే అంతటిలో కూడా ఉపయోగించిన బంగారం ఎంత అంటే తర్వాత పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు 29 తలాంతులు 730 షెకెల్స్లు అనమాట.
ఇక జాబితాలో చేరిన వారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1775 షెకెములు. ఇక జాబితాలో చేరిన సమాజ ప్రజలు ఇచ్చిన వెండి అంటే ఇంత, ఇది బంగారం అన్నమాట. నెక్స్ట్ 20 సంవత్సరాలు పైబడి లెక్కలో చేరిన వారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అరతులము. ఇక అడ్డుతెరల కోసం, ఆరాధన గుడారం కోసం దిమ్మెలు పోతపోయడంలో కొక్కె దిమ్మకు 4 మణుగుల వెండి ఉపయోగించారు. అంటే ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 100 దిమ్మెలు పోతపోశారు. గుడారం కోసం 1575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కెలు చేసి వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పండెబద్దలతో కొట్టాడనమాట. నెక్స్ట్ అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగులు, 2400 తులాలు. ఇక నెక్స్ట్ అతడు ఆ ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మెలు, బలిపీఠము, జల్లెడ, బలిపీఠం సామాగ్రి చేశాడు. ఇక అతడు ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం ఉంది కదా, ఆ సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మెలు, బలిపీఠం, జల్లెడ, బలిపీఠం సామాగ్రి చేయించాడు. ఇంకా ప్రహరీ చుట్టూ ఉన్న దిమ్మెలు, ప్రహరీ ద్వారం దిమ్మెలు, దైవ నివాసం మేకులు, ప్రహరీ చుట్టూ వాడిన మేకులన్నింటినీ ఇత్తడితో చేయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అధ్యాయం గురించి నేర్చుకుందాం. గమనించండి, మనం జస్ట్ ఆ అధ్యాయంలో ఏమున్నాయో నేర్చుకుంటున్నాం, డీప్గా ఏం నేర్చుకోవట్లేదు. రాబోయే దినాలలో దానికి సంబంధించిన డీప్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటాం. అంతవరకు సెలవు.